హలో, బాగున్నారా? దోసకాయలు చట్నీ కర్రీ అన్నీ చూసిర్రు. దోసకాయ ఎత్తుల కర్రీ ఎప్పుడు చూడలేదు కదా. 2 నిమిషాలల్లా తయారు చేసి వచ్చి రుచిగా ఉంటుంది. చూడండి. ఫస్ట్ దోసకాయ కోసి దాని ఇత్తులు తీసి దాని ఫస్ట్ చేదు చూడాలి. ఎందుకంటే మళ్ళీ నేను ఇత్తులు వేసిన మళ్ళీ మీరు దీన్ని చూస్తే చేదు ఉందంటారు. ఫస్ట్ ఇత్తులు చేదు చూసి ఇత్తులు తీసి పక్కన పెట్టండి. పక్కన పెట్టి దానికి ప్రాసెసు ఎండిన మిర్చి ప్రాసెసు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి ముట్టించి దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఎండుమిరపకాయలు వేయించి తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, పసుపు మంచిగా చిన్నగా చెక్కబెట్టి కలిపి అల్లం ఎల్లిగడ్డ వేసి ఆ మిరపకాయలు దూరగా వేయించినాయా లేదా చూసి చిన్నగా పెట్టి ఎంచుకోవాలి. తర్వాత పసుపు వేసి పొయ్యి బంద్ చేయాలి. పొయ్యి బంద్ చేసి కళ్యామాకు, అల్లం ఎల్లిగడ్డ, తగినంత ఉప్పు వేయాలి. దేనికి తగినంత ఉప్పు వేసి పొయ్యి బంద్ చేసి ఆ ఇత్తులు ముందుగా తీసుకున్నవి ఈ పోసులో కలిపేసి మనకు ఎక్కువ కారం కావాలంటే ఆ ఎండుమిర్చి మన చేతితోని కొంచెము నలపాల. మనకు కారం సరిపోతుంది అంటే దాన్ని చెంచాతో కలిపేసి వేడి అన్నంలో కలుపుకొని తింటేన సామిరంగా ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి